పెట్టారు నిజామాబాద్ జిల్లా రైతులు. మంచి ఆదాయం వస్తుండటంతో ఒకరిని చూసి ఒకరు బీరకాయ సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వస్తున్నాయని చెబుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగసారం గ్రామంలో బీరకాయ తోటను సాగు చేస్తున్నారు రైతు సురుకంటి గంగారెడ్డి. సంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టారు. బీర తోటకు ఒక్కసారి పెట్టుబడి పెడితే 2 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. సాగు చేసిన 3 నెలలకే పంట కాపుకొస్తుంది. వారానికి 2 సార్లు బీరకాయలు కోతకొస్తాయి. పందిరితో పాటు పెట్టుబడికి 1,50,000 ఖర్చయిందని చెబుతున్నారు రైతు గంగారెడ్డి. ఈ బీర ఒక 9 గుంటల బీర వేసాను. దీనికి ఖర్చుగాను 9 గుంటలకు ఒక 20,000 ఖర్చు వచ్చింది. పేపరు, మల్చింగ్, స్టేకింగ్ ద్వారా పండించడం జరిగింది. ఇది యూట్యూబ్లో ఈ సంవత్సరం ఎత్తుంటే ఒక 20-25,000 పెట్టుబడి పెట్టి వేయడం జరిగింది. వేయడం వల్ల వాతావరణం మంచిగా సెట్ అయ్యి క్రాప్ మంచిగా వెళ్ళడం జరుగుతుంది. ఒక మినిమం ఒక 5 క్వింటాలు వెళ్తుంది అనుకుంటున్నాను. ఈ 9 గుంటలలో కటింగ్కు 20-25 పెట్టెలు వెళ్తున్నాయి. పంట లేదు కాబట్టి అక్కడ డిమాండ్ మంచిగా ఉండడం వల్ల 500 కాడికి పోతుంది. మాకు ఖర్చులు పోను మినిమం 1,00,000 వస్తాయని ఆశిస్తున్నాం. తనకున్న అర ఎకరంలో బీరకాయ సాగు చేశారు గంగారెడ్డి. కోసిన ప్రతిసారి 20 నుంచి 25 బాక్సుల దిగుబడి వస్తుంది. వీటిని అంకాపూర్ మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముతున్నారు. ఒక్కో బాక్స్ 500 నుంచి 600 వరకు రేటు వస్తోందని చెబుతున్నారు గంగారెడ్డి. కూలీల ఖర్చులు పోను పంట పూర్తయ్యే వరకు 1,50,000 వరకు ఆదాయం వస్తోందంటున్నారు. బీర సెట్ పెట్టినాం. 5 సార్లు పెడితే 20,000 ఖర్చు అయితే దానికి జాలి 7-8 అయింది. అయితే ఒకనాడు రప్పించి ఒకనాడు దెంపుడు 30 పెట్టెలు వెళ్తాయి. 500, 600, 50, 550 ఇట్లా వస్తాయి. 5 సార్లల్లో మంచిగా దిగుబడి వస్తున్నది. రోజుకు 8 మంది కూలీలు తెంపినప్పుడల్లా 30 పెట్టెలు బీరకాయలు వెళ్తున్నాయి. పెట్టెకు 500, 550, 600 ఇట్లా ధర పోతుంది. ఒకరోజు తప్పించి ఒకరోజు తెంపుతున్నాము. పంట బాగా నచ్చింది. 40 రోజులకు పంట మన చేతికి వస్తుంది. 15-20 ఖాతాలు అయితే బాగా వస్తుంది. తర్వాత బీర సాగుకు పందిరి, కంపోస్టు ఎరువులు ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్, మహారాష్ట్ర, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి వ్యాపారులు వచ్చి హోల్సేల్లో ఇక్కడే బీరకాయలు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వాటిని నిజామాబాద్, కామారెడ్డిలోని సంతల్లో అమ్ముతున్నారు. సాగు జాగ్రత్తలు పాటిస్తే బీర సాగులో భారీగా లాభాలు వస్తాయన్నారు రైతు గంగారెడ్డి.